ఐ లవ్ యూ. నాన్న వెనకబడ్డాడని తనిఖీల బండి గారు అన్న ప్రతిసారి ఎందుకు వెనకబడ్డా అని ఆలోచించుకునేవాడిని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, టైం వచ్చినప్పుడే అర్థమవుతుంది. కానీ చిన్నప్పుడు ఏమడిగినా సరే అమ్మ నాన్న కొనిపెట్టేవారు కాదనమాట. అప్పుడు అనిపించేదే అమ్మ నాన్నలకి బహుశా నేనంటే ఇష్టం లేదేమో అని. కానీ ఇప్పుడు తెలుస్తుంది, 60,000-70,000 సంపాదించినప్పుడు అన్ని ఖర్చులు పోగా మన దగ్గర ఏమీ లేనప్పుడు సడన్గా నాన్న ఫోన్ చేసి నాన్న రీఛార్జ్ చేయవా అని అన్నప్పుడు మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం సంపాదిస్తాం కాబట్టి. అప్పుడు కోపంలోనే నేను బ్యాంకులో పనిచేస్తాను నాన్న, బ్యాంక్ ఏం నాది కాదు అని అంటాం. చిన్నప్పుడు చాలని 10,000తో ఇల్లంతా నడుపుకొస్తున్న మధ్యలో మనం వెళ్ళి నాన్న 50 రూపాయలు ఉంటే ఇవ్వ సినిమాకి వెళ్ళి వస్తా, నాన్న 20 రూపాయలు ఉంటే ఇవ్వ నూడిల్స్ తిని వస్తా, నాన్న 10 రూపాయలు ఉంటే ఇవ్వ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి వస్తా అన్నప్పుడు నాన్న డబ్బులు లేవు అని చెప్పలేక, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తానయా, 50 రూపాయలు కావాలట, సినిమా లేదు నూడిల్స్ లేదు వెళ్ళి తినేసి పడుకో అని కోపంలో అన్నా సరే లోపల మాత్రం బాధపడుతూ ఉంటాడు, మనకి ఏది ఇవ్వలేదన్నట్టు, ఇవ్వలేకపోతున్నాను. కానీ మనం మాత్రం ఆ కోపంలో అన్న మాటలు నిజంగా తీసుకొని తినకుండా వెళ్ళి పడుకుంటాం ఏడ్చుకుంటూ వెళ్ళి. కానీ మధ్యలో అమ్మ ఉంటుంది కదా రాయబారం నడపడానికి ఏదైనా సరే, ఎందుకంటే హోమ్ మినిస్టర్ కాబట్టి. అమ్మ మధ్యలో వచ్చి నాన్న రేపు ఇస్తానన్నట్లే ఈ రోజుకి వెళ్ళి తినేసి పడుకోనన్న, అలా తినకుండా పడుకోకూడదు, రేపు నేను ఇప్పిస్తాను కదా అనగానే ఏదో తెలియని సంతోషం, ఆ సంతోషంతో వెళ్ళి తినేసి పడుకుంటాం. కానీ నాన్నకు మాత్రమే తెలుసు రేపు కూడా 50 రూపాయలు సెట్ అవ్వలేదు. కానీ సెట్ అవ్వదు అని చెప్పలేక ఏదో ఒక కష్టపడి ఏదో ఒక బాధపడి రేపు మన కోసం ఏదో ఒకటి చేసి తీసుకొస్తాం. కానీ అతను మాత్రం బయటికి చెప్పలేక ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగానే నాన్న నిజంగానే వెనకపడ్డాడని. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఫేస్ చేసి వచ్చిన నాన్నలందరికీ, అలానే మధ్యన రాయబారం నడుపుతూ ఫ్యామిలీని నడుపు వచ్చిన అమ్మలందరికీ ఈ వీడియో డెడికేట్ చేస్తున్నా. ఈరోజు 10 రూపాయలు సంపాదించగానే ఏదో గొప్పవాళ్ళు అయిపోయిన గర్వంతో ఫీల్ అయ్యే పిల్లలందరికీ పెద్దలందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మన తల్లిదండ్రులు ఎన్నో సాక్రిఫైస్లు చేయటం వల్లనే ఈరోజు ఈ పొజిషన్లోనే ఇంత గొప్ప పొజిషన్లో ఉన్నామని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి కూతురికి కొడుక్కి కోరుకుంటూ మన తల్లిదండ్రులకి ఎప్పటికీ రుణపడి ఉంటామని మనవి చేసుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ ఫనీ.